changing me and changing you. ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మీరందరూ క్షేమంగా ఉన్నారని ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ప్రతిదినము దేవుని వాక్యం ద్వారా దేవుడు మీ జీవితాల్లో కార్యాలు జరిగిస్తున్నాడని మేము ఎంతగానో విశ్వసిస్తూ ప్రభువును అందరిని బట్టి కూడా స్తుతిస్తూ ఉన్నాం. ఈ దినము దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందామా? మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 37వ వచనం. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 37వ వచనాన్ని చదివితే, సింహము యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించును అని దావీదు చెప్పాడు. దావీదు జీవితంలో ఎన్నో గత జీవిత అనుభవాలు ఉన్నాయి ప్రియులారా. సరిగ్గా ఈ మాటలు ఎలాంటి సందర్భంలో, ఏ సందర్భంలో చెప్పబడ్డాయంటే, గొలియాతును జయించబోతున్నప్పుడు, గొలియాతు మీద యుద్ధానికి వెళ్ళబోతున్నప్పుడు దావీదు పలికిన మాటలు, దావీదు సౌలుతో పలికిన మాటలు. దావీదు రాజు అవడానికి ముందు, గొలియాతును జయించడానికంటే ముందు దావీదు గొర్రెలను మేపేవాడు. గొర్రెల కాపరిగా దావీదు ఉన్నాడు. గొర్రెల కాపరి తన గొర్రెలను కాపాడడానికి ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటాడు కదా. అటువంటి సందర్భంలో దావీదు జీవితంలో గొర్రెలు కాస్తున్నప్పుడు ఒకసారి సింహము గొర్రెల మీద ఎగబడినప్పుడు సింహము నుండి గొర్రెలను కాపాడాడు. మరొక మారు ఎలుగుబంటిని కూడా దావీదు సంహరించాడు. ఎలుగుబంటి కూడా ఒకసారి గొర్రెల మీద దాడి చేసినప్పుడు ఎలుగుబంటిని కూడా దావీదు సంహరించాడు. దావీదు పూర్వం చేసిన గొప్ప గొప్ప శూరకార్యాలు తనను బట్టి అనుకోలేదు. నన్ను రక్షించిన యెహోవా అనే మాటను మనం గమనిస్తూ ఉన్నాం. పూర్వం నేను సింహాన్ని నుండి గొర్రెలు కాపాడానా, ఎలుగుబంటి నుంచి గొర్రెలు కాపాడా, ఇది నా వల్ల కాదు, దేవుని వల్లనే కలిగింది. ఇప్పుడు నేను ఈ ఫిలిష్తీయుని యుద్ధంకి వెళుతున్నానా, ఇది నేను కాదు, దేవుడే అని దావీదు విశ్వసించాడు. ఇక్కడ సింహాన్ని, ఎలుగుబంటిని కేవలం అక్షరార్థంగా కాక ఆత్మీయార్థంలో చూస్తే సింహము బైబిల్ గ్రంథంలో రెండు విధాలుగా పోల్చబడింది. ఒకటి కొదమ సింహము, రెండవదిగా అపవాదికి సంబంధమైన సింహాన్ని కూడా మనం గమనిస్తూ ఉన్నాం. ఒకటి యూదాగోత్రపు కొదమ సింహం అనగా యేసుక్రీస్తు ప్రభువారు. పత్రికల్లో గమనించినట్లుగా ఎవరిని మృంగుదునా అని అపవాది గర్జించు సింహం వలె తిరుగుతున్నాడు అనే విషయాన్ని కూడా మనం గమనించాలి. ఈ సింహము అపవాదికి, సాతానుకి సాదృశ్యంగా ఉన్నది. ఈ సింహబలము నుండి నిన్ను తప్పించేది ఎవరు? నువ్వు కాదు, నీ ఆత్మబలం కాదు, నీలోనిది ఏది కాదు. దేవుడే నిన్ను అటువంటి అపవాది నుండి తప్పిస్తాడు. ఎలుగుబంటి కూడా అపవాదికి సాదృశ్యంగా మనం గమనిస్తూ ఉన్నాం ప్రియులారా. ఇప్పుడు దావీదు అంటున్నాడు, సింహం నుండి, ఎలుగుబంటి నుండి నన్ను కాపాడి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో కూడా నన్ను విడిపిస్తాడు. ఫిలిష్తీయుడు అనగా సున్నతి లేనివారు, అనగా రక్షణ లేనివారు, అనగా దేవునిని ఎరగని జనాంగము. ఈ రోజున ఒకవేళ నీకున్న స్థితిగతులలో దేవుని ఎరగని జనాంగం వల్ల నీవు వారి చేతుల్లో పట్టబడ్డావా? అధికారులు కావచ్చు, ఇరుగు పొరుగు వారు కావచ్చు, రక్షణ లేనివారు, దేవుని ఎరగని వారు ఈరోజు క్రైస్తవులు ఎంతగానో హింసిస్తున్నారు. దేవుని నమ్ము, నిన్ను రక్షించేది దేవుడే, నువ్వు కాదు. కాబట్టి దేవుని బలాన్ని, దేవుని మీద విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఇక్కడ దావీదు జీవితం నుంచి గత జీవిత అనుభవాలు ఏ రోజు దావీదు మర్చిపోలేదు. సింహము యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా. ఈ దినము నువ్వు కూడా నీ గత జీవితాల్లో దేవుడు నీ జీవితాల్లో ఎన్ని అద్భుతాలు చేశాడో వాటిని తలపోసుకుంటూ, ఈ దినము నీ ఎదుట ఒక ఫిలిష్తీ లాంటి గొలియాతు వంటి సమస్య, గొలియాతు వంటి వ్యక్తి నీ జీవితంలో ఎదురుగా శత్రువుగా ఉన్నాడేమో. గత జీవితంలో దేవుడు నేను ఏ విధంగా ఎన్నెన్ని మార్లు తప్పించాడో, నేను ఎన్నెన్ని మార్లు ఆయన కాపాడాడో, రక్షించాడో, అనారోగ్యం నుండి, అప్పుల నిందల నుండి, అవమానాల నుండి ఎన్ని రీతిలుగా దేవుడు నిన్ను తప్పించాడో వాటిని తలపోసుకుంటూ, అయ్యా గత జీవితంలో నువ్వు చేసావు, ఈ దినము నువ్వు చేస్తావు, నువ్వు చెయ్యి ప్రభువా, నేను నమ్మి విశ్వాసంతో ప్రార్థించు. దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో ఉన్న గొలియాతును దేవుడు జయిస్తాడు. ప్రార్థన చేద్దామా? పరిశుద్ధ ఆత్మదేవ, నీకు వందనాలు నాయన. ఈ ఉదయకాల సమయం నీ బంగారు పాదాల చెంత మోకరించి ఈ దినమంతటి కొరకు మమ్మల్ని మేము సంసిద్ధపరచుకున్నట్లుగా గొలియాతు వంటి సవాళ్లు, గొలియాతు వంటి సమస్యలు, జయించలేని గొప్ప భీకర సమస్యలు మా జీవితాల్లో ఎదురవుతూ ఉన్నప్పుడు గత జీవిత మాధుర్యాల ద్వారా, గత జీవిత జ్ఞాపకాల ద్వారా, గతంలో ఎన్నో నా పట్ల దేవుడు అద్భుతాలు జరిగించాడు, ఎన్నో విషయాలు నేను జయించాను. దావీదు ఏ విధంగా సున్నతి లేని ఫిలిష్తీయుడిని, ఈ గొలియాతును జయించడానికి నా దేవుడు సమర్థుడు, యుద్ధము యెహోవాదే అని వెళ్ళి జయము పొందాడు. మా జీవితాలు ఈ దినము
గొలియాతు వంటి అపజయాలు, గొలియాతు వంటి పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు యుద్ధము యెహోవాదే అని నమ్మి విశ్వసించి ముందుకు వెళ్ళి నీకు మహిమ తేగలిగిన కృప మాకు దయచేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. Change